గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ తర్వాత అర్జున్ రెడ్డి కాలేజీలో లెక్చరర్తో గొడవ పెట్టుకొని సస్పెండ్ అయిపోయాడు. ఈ బీటెక్ చదవడం కంటే బర్రెలు కాయడం బెటర్ అని కాలేజ్ నుండి బయటకు వచ్చేసి ఒక ఊరిలో బర్రెలు కాసుకుంటున్నాడు. అర్జున్ ఎలాగైనా తిరిగి కాలేజీకి తీసుకెళ్లాలని చెప్పి అదే ఊరిలో తిరుగుతున్న అతని ఫ్రెండ్ శివ. గద్దె వేసుకుని బర్రెలు తిప్పుకుంటా కనబడ్డా సరే అమ్మ ఇక్కడ ఒక గద్దె వేసుకుని బర్రెలు తిప్పుకుంటా కనబడ్డా అన్న ఒక గడ్డ పైన బర్రెలు తిప్పుకుంటే కనబడ్డా అందరికీ ఒక విషయం చెప్పనీకి పిలిచిన. నా బర్రెల మందల నిన్ననే ఒక బర్రె నింది. ఆ బర్రె జున్ను పాలంటే నాకు ఇష్టం. మీరు పోయి దానికి గడ్డేసుడు, దానికి కుడిది పెట్టి పాలు విండుదామని ట్రై చేయకూర్రి. వేరే వాడ బర్రెలు కాస్టోళ్ళు లేరురా. వాళ్ళు బర్రెలకు సాయం చెప్పిస్తారట, అందుకే రాలేదు. అన్ని వాడలకు తిరిగి ముచ్చట చెప్పుర్రి. ప్రతి వాడకి తిరిగి చెప్పానంటే నాతోటి కాదు. ఆగం కాకూర్రి. మంద పెరిగే కొద్దీ ఏదో ఒక బర్రె ఇంతది, మీకు కూడా జున్ను పాలు దొరుకుతుంది. అర్థమైందా? అరే అర్జున్, నువ్వు బరువు కత్తనవారా? ఏమైంది? మస్తు ఉన్నది. బొంగుల బీటెక్ చదివే కంటే బర్రెలు కాసుడే అలకడిపోయి. చల్ నాడు, నిన్ను మళ్ళీ కాలేజ్ తీసుకోపోనికి వచ్చిన. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేదు. చల్దా నాడు. నేను రానురా. చల్, ఎన్ని రోజులు నీ ఈ ట్రిప్? సార్తో నేను మాట్లాడినా. సారే వచ్చి దగ్గరుండి స్లిప్లు పెట్టి ఎగ్జామ్ రాసినట్టు నేను చేస్తా. ఫస్ట్ నువ్వు కాల్ అయినాడు. నేను రానురా. అరే నేను చెప్పేది మైత్రితోనే కదా బ్రేకప్. మీ ఇద్దరు నేను మాట్లాడతాను. ఆల్రెడీ ఆ పిల్లతో మాట్లాడినా. ఆ పిల్ల నీతో మాట్లాడతాను. ఫస్ట్ నువ్వు కాల్ అయినాడు. అయినా కానీ నేను రానురా. అరే నిన్ను డిస్టర్బ్ చేయాలి. నేను ఇక్కడ లేరా. మంచిగా చెట్టు కింద ఊరుకోండి. కళ్ళు తక్కువ ఎంజాయ్ చేస్తాను. అరే గలీసాలే. సరే కానీ ఇంకా ఏం సంగతిరా? ఏం ముచ్చట్లు కాలేజీలో? ఏమున్నది, నువ్వో వనవాసానికి వచ్చినావు. నేను చక్కగా కాలేజీకి పోతలేను. కాలేజ్ పోతలేవా? సప్లీస్ అని ఆల్ క్లియరా? ఏమున్నదిరా, ప్రస్తుతానికి ఏం ప్లాన్ చేయలే. నెక్స్ట్ సెమిస్టర్ ఉన్నది, అట్లా చూద్దాం. ప్లాన్ చేస్తారు అరేవాడన్నా. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఫ్లోలో కొట్టేయాలి. చిట్టీలో లొట్టీలో పెట్టాలి, కథం అవతల పడాలి. ఏం మనుషులరా? అరే నువ్వు ఈ మూల్లో కూడా సప్లీకి ప్రిపేర్ అవుతాను వారా? ఈ మూలనే బ్రెయిన్ షార్ప్ ఉంటుంది. అర్థమైందా? ఈసారి ఎట్లా చేసినా సప్లీలు అవతల పడాలి. అరే నాకు వచ్చినప్పటి నుంచి ఒకటి సమజ్ అవుతలే. ఆ బర్రెను ఆడ కట్టేసినావు, ఈ దున్నపోతును ఈడ కట్టేసినావు. ఏంది లేదు? అరే నైట్ అయితే ఆ దున్నపోతు ఈ బర్రె కాడికి పోతుందిరా. ఆ బర్రె ఏమో దాన్ని గడ్డ వెనుక తీసుకుపోతుందిరా. ఒక్కటే సప్పుర్రా ఇక. అరే నైట్ అయితే మస్తు హ్యాపీగా ఉంటాయిరా. అందుకనే ఇదంతా లొల్లేందని చెప్పి సపరేట్ చేసి కట్టేసిన. అరే రోజు రోజు నువ్వు అడి మనిషి లెక్క తయారవుతానురా. అందుకేరా మైత్రి నీకు బ్రేకప్ చెప్పింది. అవునరా, మైత్రి హ్యాపీగానే ఉన్నది. నువ్వే హౌలాగాన్ లెక్క ఈ బర్రెలను పట్టుకొని తిరుగుతాను. అరే మైత్రితో బ్రేకప్ అయిందని 549 టైమ్స్ అన్నావు ఇప్పటిదాకా. 5000 టైమ్స్ అంటే ఏంటి ఇప్పుడు? అరే ఇట్రారా. నేను రాను రా, అత్తే క్లాస్ గుంజుకుంటా. అరే నేను గుంజుకొని ఇట్రారా. చెప్తా. అరే ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ సప్లీ ఎగ్జామ్తో బాధపడుతుంది అనుకో. నాకు గర్ల్ ఫ్రెండే లేదురా. అందుకే అనుకో అన్న. ఇప్పుడు ఆ టైంలో ఆమె దగ్గరికి పోయి బేబీ ఈ సెమ్ కాకపోతే ఇంకో సెమ్ రాసి పాస్ కావచ్చు అని చెప్తావా? లేకపోతే ఆమె ఎగ్జామ్ పోయేటప్పుడు ఆమె ఎంబడుండి ఆమెకు స్లిప్స్ ఇచ్చి, స్లిప్స్ అంటే మైక్రో జిరాక్స్ కాదురా మల్లారెడ్డి, మనం కూడా సప్లీలు రాసినాం కదా, ఏవో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసిచ్చి పాస్ అయితే పో అని చెప్తావా? లేకపోతే ఆడదానిగా పుట్టినావు, నీ కర్మ, నువ్వు చదివే పాస్ కావాలని అంటావా? చెప్పురా, అట్లా అంటావా? అరే గదంతా కాదురా, ఇప్పుడు మల్లారెడ్డి సార్ని ఎందుకు తీసినావు మధ్యలో?
అరే ఏమర్థమైందిరా నీకు? నాకు మొత్తం అర్థమైందిరా ఇప్పుడు. నీ బొంద అర్థమైంది. ఆ మల్లారెడ్డి సార్ గారు చేసిన కథకి ఇవాళ నేను చెప్తున్నా. వాడు ఆ రోజు మైత్రి దగ్గరికి పోయి మా రిలేషన్షిప్ గురించి వాళ్ళ డాడీకి చెప్తా అనకపోతే ఇవాళ మేము ఇద్దరం కలిసి ఉండేటోళ్ళం, కంబైన్ స్టడీస్ చేసేటోళ్ళం, ఓ బై ప్రోడక్ట్ వచ్చేది, నా సప్లీస్ అన్నీ అయిపోయేది. ఇప్పుడు సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఆ మల్లారెడ్డి సార్ గారు చేసిన కథకు వీ గాట్ విడిపోయాను. అర్జున్ ఏం మాట్లాడుతున్నావు? ఈజ్ అవర్ హెచ్ఓడిరా. మళ్ళా చెప్పు. గలీజ్ మాటలంట, అవులాగాడాడు. అరే మైత్రి ఇప్పటికి కూడా ఒక్క సప్లీ రాయలేరా? మళ్ళీ నా సప్లీస్ అన్నిటికీ ఆమె హెల్ప్ చేసింది. షీజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ రా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా ఇద్దరి మధ్యలో. కానీ మధ్యలో మల్లారెడ్డి సార్ గారు వచ్చి మొత్తం ఆగం చేసిండు. అసలు ఆడ ఏం నుంచి వచ్చిండ్రా? ఏమన్నారా వాడు ఆ రోజు? డైలీ క్లాసెస్ రావాలి, అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. ఎంత క్రూయల్ రా ఇది. మళ్ళీ ఇంటర్నల్స్ రాయాలి, పోరీలతో తిరగొద్దు. ఎంత అన్ఫెయిర్ రా ఇది. అరే నాకు ఒకటి చెప్పు, మనం బీటెక్ జాయిన్ అయింది ఎంజాయ్ చేయనీకా, ఇటు చెప్పినవి చేయనీకా? అసలు మన కాలేజ్లో బీటెక్ లెక్చరర్స్కి బ్రెయిన్ ఉంటుందారా? నాకైతే నమ్మకం లేదు. లెక్చర్ జాబ్ అనగానే హిస్టరిక్ అయిపోతారేమో కొడుకులు. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ రా. హలో, ఎవరోడు? ఏం మాట్లాడుతున్నారో నా బర్రెపెండ. నువ్వు ఉండరా అన్న, ఇప్పుడే వస్తాను. ఏంది బేబీ, దీనికే ఏడుస్తారా ఎవరైనా? తిను, గడ్డి తిను మంచిగా. అరే ఇట్రారా. అరే వేరే ఊరోడు వచ్చి మన బర్రెపాలు వింటుకపోతా అంటే ఏం బిక్తారా మీరు? బర్రెపైన ఎత్తుతారా అన్న? అది నువ్వు పొద్దుగాల వార్నింగ్ ఇచ్చింది. చల్. అరే వాడు ఎన్ని పాలు వింటుకపోయాడో నాకు వచ్చే అన్న. వాడు దున్నపోతు ఎక్కున్నా అన్న. వాడు వచ్చి 2 బిందెల పాలు తీసుకుపోయాడు అన్న. మేము ఉండి కూడా ఏం చేయలేకపోయినాం అన్న. రే మళ్ళీ ఊళ్ళో పోయి అందరితోటి ముచ్చట డిస్కస్ చేయకూడదు, నాకు అస్సలు ఇష్టం ఉండదు చెప్తున్నా. అరే ఈ బర్రె పాలు మస్తు టేస్ట్ ఉన్నాయిరా. ఏ అర్జున్ రెడ్డి alias బీటెక్ రెడ్డి, ఏ బర్రె రెడ్డి, కమ్ ఆన్ మ్యాన్. చల్ పాగలు కానీ వారా, పాల కోసం పాలను తీస్తావానా? అరే ఆ పాల టేస్ట్ నీకు తెలియదురా. మనం ఉన్నప్పుడే వాడిట్లో పాలు వండుకపోతే రేపు మన సప్లీ రాయడానికి పోతే ఎవడరా గ్యారంటీ? నా బర్రె వీడే ఇయ్యాలరా గ్యారంటీ. అరే నన్ను ఇడుగురా. అరే వాడిని ఇంకో కూడా చచ్చిపోతారు రా. అరే నేను నన్ను కొట్టాను, ఇడుగురా. అరే ఆ బర్రె పాలు అంటే నాకు మస్తు ఇష్టం. బర్రెలు కాస్తూ ఉంటే నాకు ఒక విషయం అర్థమైంది. మనకి ఎప్పుడన్నా జ్వరం వస్తే నోటికి ఏం తినబుద్ధి కాకపోతే మన లైఫ్లో అప్పుడు పాలు తాగాలనిపిస్తుంది. నా లైఫ్లో ఆ బర్రె పాలు రా. ఆ బర్రెకి ఏమన్నా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్? అరే అమిత్ నువ్వు చేసింది చాలా తప్పురా. ఇంకొకసారి నా బర్రె జోలికి రానని నాకు ప్రామిస్ చేయరా. అరే నాకు అస్సలు ఓపికలేదు చెప్తున్నా, నాకు ప్రామిస్ చేయి. అరే ఈ బర్రె పాలు కాదురా, ఏ బర్రె పాలు దాకా అట్టి డికాషన్ దా బతురా. దెంగే రే కొంచెం ఫస్ట్, నువ్వు దెంగే. అరే నేను ఏమో అనుకున్నా కానీ బర్రెలు కాసుడు మస్తు కష్టం రా. బీటెక్ చదువుడే ఈజీరా. సార్లు అన్నప్పుడు తిడతారా లెక్చరర్లు, ఇంట్లో అయ్యావా తిడతలేరా? వాళ్ళు తిడితే పడతలేమా? లెక్చరర్లు కూడా అంతే, దేవుళ్ళతో సమానం రా వాళ్ళు. వాళ్ళు తిడితే పడాలి మనం. ఏంది ఏమవుతుంది, ఒకసారి తిడతారు. సరే పారే కాలేజీకి.